ఆకాష్తో కలిసి భూమి స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన తర్వాత అప్పుడు అనో చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అపూర్వ, శరత్చంద్ర ఇంట్లో వాళ్ళందరూ కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేసే ఆకాష్ని చూసి గగన్ బ్రతికే ఉన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు మీరా వచ్చి శరత్చంద్రకు చెప్తుంది కదా. ఇక శారద కేపీకి ఫోన్ చేసి మాట్లాడడం, గగన్ బ్రతికున్న విషయం చెప్పడం. అప్పుడు ఆ వాస్తవాన్ని గుర్తు చేసుకుంటూ మీరా చెప్పినట్టే గగన్ బ్రతికున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే స్టేజ్ మీద పార్టిసిపెంట్ విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆకాష్ అని చెప్పేసి అనౌన్స్ చేసేసరికి ఆకాష్ చాలా సంతోషపడతాడు. ఈరోజు నేను ఇలా డ్యాన్స్ చేసినందుకు ఫస్ట్ విన్నర్ నేనవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాది కాదు, తనది, భూమి అని చెప్పేసి భూమి గురించి పొగుడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే విన్నర్ ఈజ్ అని చెప్పేసి ఆకాష్, భూమికి ఇద్దరు కలిసి ఇక అవార్డ్ అందజేస్తారు. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, చాలా చక్కని జంట అనే విధంగా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఈలోపు వెంటనే సూర్య వీడియో తీస్తాడు కదా. వెంటనే భయంతో ఇంటికి వచ్చేస్తాడు. శరత్చంద్రను నేరుగా కలుస్తాడు. అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది? ఆ గగన్ మళ్ళీ తిరిగి బ్రతికి రావడం ఏంటి? నాటకం ఆడుతున్నాడా? అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి తప్పించుకునడానికి నాటకం ఆడి ఎవరో తెలియనట్టుగా వివరహిస్తున్నాడా అనే విధంగా శరత్చంద్రతో ఆకాష్ గురించి మాట్లాడుతూ ఉంటాడు సూర్య. నువ్వు ఏమంటున్నావు సూర్య? అవునండి, వాడు గగన్ కాదు, ఆకాశట. వాడు ఇక్కడ కాదు, ప్రోగ్రాం కోసం అని ఇక్కడ వచ్చేసరికి భూమి, శారద ఇద్దరు కలిసి గగన్ అని చెప్పేసి వెంటనే ఇంటికి తీసుకొచ్చాడు. వానికి స్టేజి మీద డ్యాన్స్ చేయాల్సింది భూమితో కలిసి. శోభాచంద్ర కూతురు అంటే ఒక పేరు పోయింది కాబట్టి అందుకే భూమి పెట్టిన షరతుకి ఇక్కడ గగన్ రాగా నాటకం ఆడుతున్నాడట. వాడు నిజంగానే ఆకాశ, గగన? అదే అర్థం కావట్లేదు. వాడు చనిపోయాడా? వాని రూపంలో ఉన్న వీడా? ఏదైనా సరే ఎప్పటికైనా మనకు ప్రమాదమే కదండి అనే విధంగా సూర్య శరత్చంద్రను భయపెడుతూ ఉంటాడు. ఏమంటున్నావు సూర్య? నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముందండి? ఇప్పుడు వాడు ఆకాశాన్ని పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చాడేమో, మన బండారం బయట పెట్టడానికి కావాలని మనం గగన్ని చంపారని వాడే ఏకంగా కంప్లైంట్ చేస్తే అప్పుడు మీ కూతురు దగ్గర మీరు అసహించుకుంటాను. అప్పుడు మీ కూతురు మిమ్మల్ని కనీసం కన్నెత్తి కూడా చూడదు. ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ గగన్ ఆకాష్ రూపంలో వాడిని చంపేస్తే ఎలా ఉంటుంది? ఏమంటున్నావు? ఇలా ఎంతమంది చంపుకుంటూ పోతుంటాం? ఎంతమందినైనా సరే భూమికి అడ్డు తొలగి భూమి మిమ్మల్ని అపార్థం చేసుకుండా ఉండాలంటే ఆ ఆకాశాన్ని కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్ చేస్తే సరిపోతుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా, అవసరానికి వాడుకున్నాడు, ఇక భూమితో కలిసి డాన్స్ చేశాడు, వాడు వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ భూమి నమ్ముకుంటుంది, ఖచ్చితంగా నమ్ముతుంది. ఇక మీరు బాగా ఆలోచించండి. ఒకవేళ మీరు ఇది నెగ్లెక్ట్ చేసినా ఈ కేసులో మీరున్నారని మర్చిపోకండి. ఎందుకంటే ఇది కంపల్సరీ మళ్ళీ నీ కూతురు మిమ్మల్ని దూరం కొడుతుంది, కొడుతుంది అనే విధంగా అన్న తర్వాత శరత్చంద్ర బాగా ఆలోచిస్తుండగా, నువ్వు చెప్పేది నిజమే. నా కూతురు ఇన్నేళ్ళ తర్వాత నన్ను అర్థం చేసుకుంది. ఇక నా కూతురికి నేను దూరంగా ఉండి బ్రతకలేను. అయినా నువ్వు ఏది ఆలోచిస్తే అదే సూర్య. వాణ్ణి ఎన్కౌంటర్ చేసే, వాణ్ణి ఎలా ఎన్కౌంటర్ చేయాలో, ఎలా చంపాలో నేను చూసుకుంటాను. కానీ భూమిని మాత్రం ఎలాగైనా పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ విధంగా సూర్య అంటాడు. ఇదిలా ఉండగా భూమితో కలిసి డాన్స్ చేసి కిందికి వచ్చిన తర్వాత హక్ చేసుకొని ముద్దు పెడతాడు. ఆ సమయానికి భూమి ఏదో తెలియని ఫీలింగ్, ఇక తన మనసులో ఏదో తెలియని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంటుంది. ఓ సారీ, సంతోషంలో నా చేతికి ఇలాంటి కళ్ళ వస్తుందో రాదో అనుకున్నాను, అది నీ వల్లే భూమి అని ఈ విధంగా అన్న తర్వాత, నువ్వు అనుకున్నట్టు నా ఒక్క మెట్టు కాదు 10 మెట్లు ఎక్కించేలా చేసావు. ఇక నీకేం కావాలని సరే నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి
ఆకాష్ భూమికి మాట ఇస్తాడు. సరే, ఇక నేను బయలుదేరుతాను, మీరు ఇంటికి వెళ్ళండి. అత్తయ్య మీ గురించి ఎదురు చూస్తుంటుంది, కానీ అత్తయ్య ప్రేమ మీరు చూస్తే తట్టుకోలేరండి అని అన్న తర్వాత సరే అని చెప్పేసి వెంటనే ఇక భూమి ఇంటికి వచ్చిన తర్వాత హాల్లో సోఫాలో కూర్చుంటుంది, కాలు మీద కాలు వేసుకొని. ఆ టైంకి ఇక భూమి బ్యాగ్ తీసుకొని వెళ్తుండగా అప్పుడు వెంటనే అపూర్వ చిటిక వేస్తుంది. చిటిక వేసేసరికి వెనకాల అక్కడే స్టక్ అయిపోతుంది. ఏంటి ఇంతసేపు ఎక్కడా తిరిగి వచ్చావు? ఓ, పైకి మాత్రం భర్త లేందాగా నటిస్తూ ఎంజాయ్ చేసేది చేస్తూనే ఉన్నావు కదా అని విధంగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? ఏంటి చీకట్లో పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరూ చూస్తలేదు అన్నట్టుగా అడుగుతున్నావే? నీ మాట వింటుంటే అలాగే అనిపిస్తుంది. నిజం చెప్పు, నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఈ ఇంటి పరువు తీయడానికి స్టేజ్ మీద ఒక ఆడపిల్ల, అది ఎవరితో కలిసి డాన్స్ చేస్తున్నావా? వాడు గగన్ గాడే కదా, బ్రతికొచ్చాడు కదా అని విధంగా అంటుండగా, ఏంటి పిన్ని, భయం పుడుతుందా? కంగారు వస్తుందా? టెన్షన్ అవుతుందా? రేపు చావు నీకు ఎదురు పడుతుందని భయం వేస్తుందా? ఏంటి నాకు భయం వేసేది? ఆ కళ్ళల్లో భయమే నాకు కనిపిస్తుంది. రేపు నీకు చావు వెతుక్కుంటూ వస్తుంది పిన్ని. అది ఎలా వస్తుందంటే ఆకాష్ రూపంలో గగన్ బావ వచ్చి నిన్ను ఏకంగా చంపేదాకా కూడా తెలియదు. నేను అంతలా ఇప్పుడు అతనికి చెప్తాను. నువ్వు చేసిన నమ్మక ద్రోహం, అత్తయ్య మీద చేసిన అవమానాలన్నీ ప్రతి ఒక్కటి పూసకుచ్చినట్టు చెప్తాను. ఆ తర్వాత ఇక ఒకప్పుడు గతంలో నిన్ను చంపాలని చూసిన గగన్ మరోసారి ఆకాష్ రూపంలో బయటకు వస్తాడు. ఇక ఆ తర్వాత నీ చావు అంకెలు మాత్రమే కౌంటింగ్ చేసుకోవాల్సరికి వెంటనే మంటతో భూమి గొంతు పడుతుంది అపూర్వ. ఏంటే వాని అంట చూసుకొని బెదిరిస్తున్నావా? నువ్వు నా గొంతు పట్టినంత మాత్రాన వచ్చే ఆ ప్రమాదం, అదే ప్రమాదం అది వదిలిపెట్టదు. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా పిన్ని. నువ్వు చేసిన పాపాలకు ఫలితంగా మళ్ళీ నా భావ రూపంలో ఆకాష్ వచ్చాడు. అప్పుడు ఒక్కొక్క ఆట మొదలవుతూ ఉంటుంది. ఒక్కొక్కరి ఆటకు ప్రశ్న నుంచలి ఆన్సర్, జవాబు ప్రతి ఒక్కటి ఎదురవుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు కదా ఈ ఆట, నా బావ ఫిలిప్ చేస్తాడు. నువ్వు ఎక్కడుంటావు తెలుసా? కటకటాల వెనకాలన్నో నువ్వు తిరిగి వస్తావు. అదే రాకుండా చేయడానికే పక్కగా ప్లాన్ చేస్తున్నాడు, పాతాల్లోకి తొక్కడానికి. ఏంటి వాని చూసి బెదిరి ఇక నన్ను బెదిరిస్తున్నావా? లేదు, వాస్తవాన్ని నీ కళ్ళ ముంగట చూపిస్తున్నాను. అతి త్వరలోనే ఆకాష్ రూపంలో నీ చావు ఎదురు పడబోతుంది. అది కొన్ని రోజులు మాత్రమే పిన్ని అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటి, దేనికి నేను వార్నింగ్ ఇవ్వాలనుకుంటే ఇది నాకు వార్నింగ్ ఇచ్చింది అని విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఇక భూమిని డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు కదా, అక్కడ స్ట్రక్ అయిపోతుంది కారు. వెంటనే కారులోంచి ఇక టైర్ పంచేసరికి అటు ఇటు చూస్తుండగా సూర్య వస్తాడు. వీన్ని ఎలాగైనా ఇక్కడ టైంకు దొరికాడు, వీన్ని చంపేస్తే సరిపోతుంది. అప్పుడు గగన్ బ్రతుకున్న విషయం ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు, వాడే చంపేశారని చెప్పేసి అనుకుంటాడు అని వెనుక నుంచి కత్తి పట్టుకొని ఏకంగా ఆకాష్ గొంతుకు కత్తి పెడతాడు. మరి ఆకాష్ ఊరుకుంటాడా? మరి సూర్య కాళ్ళు చేతులు విరగొడతాడా? సూర్యకు బుద్ధి చెప్పి ఆకాష్ రూపంలో ఉంది గగన్ అని నిజాన్ని బయట పెట్టిన తర్వాత సూర్య రియాక్షన్ ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? డోంట్ మిస్ యూ. లైకులు మర్చిపోతున్నారు, వ్యూస్ తగ్గిపోతుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండ్ లైక్ షేర్.